అయినప్పటికీ నరసింహారావుతో చెప్పినట్లు అన్నీ అతనికి చెప్పలేకపోయేదాన్ని. ఆ డెన్లో కమ్యూనిస్టులున్నట్లు సిఐడీలు పసికట్టారని, ఇంటిపై దాడి చేయొచ్చని కొరియన్స్కు అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులు కంటపడితే ప్రమాదం అనుకున్న కాగితాలను లేవలేని సీతారామయ్యను ఆ రాత్రి ఎక్కడికో తీసుకెళ్లారు. 2 రోజులు ఇంట్లో ఎవరూ ఉండరు. నువ్వు ఒక్కదానివే ఉంటావు, ధైర్యంగా ఉండాలి అని వెన్ను తట్టి చెప్పి ఇంట్లో ఎవరూ లేనట్లు తాళాలు వేసి వెళ్ళిపోయారు. పోలీసులు వచ్చి ఇల్లు తాళం వేసిందని వెళ్ళిపోతారా, లేక తాళాలు పగలగొట్టి అన్నీ చూస్తారా అన్న ఆలోచనల మధ్య వంట చేసుకుంటే, ఆనాడు స్టవ్లు లేవు, కట్టెలతోటి పిడకలతోటి వంట చేసుకునే వాళ్ళం. పొగ బయటకు వెడుతుంది, పొగ చూస్తే తప్పకుండా పోలీసులు దాడి చేస్తారు అనుకుంటూ తిండి లేకుండా ఆ 2 రోజులు గడపాల్సి వచ్చింది. ఆకలి బాధ కంటే పోలీసులు ఏ ఆఘాయిత్యం చేస్తారో అనే భయం నన్నెక్కువ బాధించింది. 2వ రోజు సూట్ కేసులో బట్టలు సర్దుకొని మరచెంబులో నీళ్లు పోసుకొని ప్రయాణానికి సిద్ధంగా ఉండమని చెప్పి కోటేశ్వరరావు ఒంటెద్దు బండిని తీసుకువచ్చాడు. ఏ ఊరెళ్ళేది కొరియర్కు నాకు కూడా తెలియదు, అదొక రహస్యం. రైలు ఎక్కాం. మరునాడు ఉదయం 10 గంటల ప్రాంతంలో నేనున్న కంపార్ట్మెంట్లోకి కోటేశ్వరరావు వచ్చి, వచ్చే స్టేషన్లో నిన్ను మరో కామ్రేడ్ వచ్చి తీసుకువెళతాడు, మరచిపోకుండా మరచెంబు పట్టుకు దిగు, పెట్టె అతనికిచ్చినా పర్వాలేదన్నాడు. విశాఖపట్నంలో బండి ఆగింది. అడుసుమిల్లి మల్లికార్జునరావు, గుడివాడ తాలూకా కోడూరు గ్రామం కామ్రేడ్. నేనున్న కంపార్ట్మెంట్ దగ్గరకొచ్చి సూట్ కేసు తీసుకుని నన్ను జట్కా బండిలో ఎక్కమని నా పక్కన సూట్ కేసు పెట్టి తను సైకిల్పై వచ్చాడు. సెంట్రల్ జైలు సమీపంలో ఉన్న ఓ ఇంటి ముందు ఆగింది బండి. ఆ ఇంట్లోకి తీసుకువెళతాడు అనుకున్నాను. అక్కడ బండి దిగాను. కానీ ఆ ఇంటి దగ్గర నుండి 4 ఇళ్ళు దాటిన తర్వాత ఓ కొత్త డాబాలోకి తీసుకెళ్లాడు. ఆ డెన్లో చండ్ర సావిత్రమ్మ, చండ్ర రావేశ్వరరావు, తమ్మారెడ్డి రామస్వామి గారు, మరో 2 కామ్రేడ్స్ ఉన్నారు. ఊగిసలాడుతూ నడిచొచ్చిన నన్ను చూసిన సావిత్రమ్మ స్నానం కంటే ముందు కాఫీ తాగమంది. కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత విశ్రాంతిగా పడుకోమంది. ఆమె మాటలకే సగం అలసట తీరినట్లనిపించింది. ఆ డెన్కి సీతారామయ్య, పుచ్చలపల్లి సుందరయ్య గారు మరికొంతమంది వస్తూ ఉండేవారు. రాత్రిపూట చల్లగా ఉంటుందని డాబా పైకి వెళ్ళి పడుకుంటే గంటకు పారా హుషార్ అన్నట్లు జైలు గంట మోగేది. ఆ మోత వింటుంటే జైల్లో ఉన్న కామ్రేడ్స్ గుర్తుకొచ్చేవారు. ఇంకెంతమంది జైలు పాలవుతారో, ఎంతమంది ఉరికంబ మెప్పుకుతారో. ఆ జైల్లో నిన్ననే ఒక ఖైదీని ఉరితీసినట్లు తెలిసిన మీదట అలా అనిపించేది. నిద్ర పట్టేది కాదు. సుందరయ్య గారు మహిళలను ఎంతో మర్యాదగా శ్రద్ధగా చూస్తారని ప్రత్యక్షంగా చూశాను.